హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క 19th డే ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అట్లాగే ఓవరాల్ ఈ మూవీ 19 డేస్ జర్నీ ఎలా సాగిందో కూడా చూద్దామండి. ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, క్లియర్ గా డీటెయిల్డ్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. అట్లాగే ఒక్క లైక్ కొట్టండి కదా. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది, అంతే కదా. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క 19th డే లాంగ్వేజ్ వైజ్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మరి ఫస్ట్ మనం ఈ మూవీ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 26%, ఆఫ్టర్నూన్ షో 56%, ఈవినింగ్ షో 44%, నైట్ షో 39%. అంటే ఒక్కసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 13% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. సో ఓవరాల్ కన్నడ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 41%. ఇప్పుడు మనం ఒకసారి తెలుగు 2D ఆక్యుపెన్సీ చూద్దాం. మార్నింగ్ షో 20%, ఆఫ్టర్నూన్ షో 36%, ఈవినింగ్ షో 21%, నైట్ షో 26%. ఒక్కసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 6% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. ఓవరాల్ 19th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 25.75%. ఇప్పుడు మనం ఒకసారి హిందీ 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా. మరి మార్నింగ్ షో 9%, ఆఫ్టర్నూన్ షో 17%, ఈవినింగ్ షో 12%, నైట్ షో 16%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 7% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. ఓవరాల్ గా 19th డే రోజు హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 13.5%. ఇప్పుడు మనం ఒకసారి 19th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూద్దామా. మార్నింగ్ షో 47%, ఆఫ్టర్నూన్ షో 83%, ఈవినింగ్ షో 79%, నైట్ షో 87%. ఇక్కడ ఓవరాల్ గా మనం ఒక్కసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి 44% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్. అండ్ తమిళ్ లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఓవరాల్ గా 19th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 74%. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే 19th డే రోజు కూడా 74% అనేది మనకి ఆక్యుపెన్సీ తమిళ్ లో ఉంది అంటే సూపర్బ్ అండి. యాక్చువల్లీ నార్మల్ గా అయితే తమిళ్ వారు వేరే లాంగ్వేజెస్ కి మూవీస్ కి అంత రెస్పాన్స్ ఇవ్వరు, కానీ ఈ మూవీని వాళ్ళు ఆదరించిన తీరును చూస్తే అసలు సూపర్బ్ అండి. ఇప్పుడు మనం ఒకసారి 19th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మరి మార్నింగ్ షో 22%, ఆఫ్టర్నూన్ షో 41%, ఈవినింగ్ షో 31%, నైట్ షో 26%. ఇక్కడ మనం ఒకసారి మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ నైట్ షోకి 4% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 19th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 30%. ఇప్పుడు మనం ఒకసారి 19th డే రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ ఎట్లున్నాయో మరి లాంగ్వేజ్ వైజ్ చూద్దామా. కన్నడ 4,30,00,000, తెలుగు 1 కోటి, హిందీ 3,50,00,000, తమిళ్ 1,85,00,000, మలయాళం 1 కోటి. టోటల్ గా 19th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 11,65,00,000. ఇక మనం ఒకసారి 18th డే తో కంపేర్ చేసినట్లయితే 5,35,00,000 అయితే తగ్గింది ఫ్రెండ్స్ కలెక్షన్స్. ఇప్పుడు మనం ఒకసారి 19th డే ఇండియా నెట్ కలెక్షన్స్ ని ఒకసారి గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 13,90,00,000. మరి 19th డే ఓవర్సీస్ విషయానికి వస్తే 1 కోటి అయితే కలెక్షన్స్ వచ్చాయి. అంటే టోటల్ 19th డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసినట్లయితే 14,90,00,000. ఇక ఫ్రెండ్స్ మనం ఒకసారి ఓవరాల్ 19 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉన్నాయి చూద్దామా. మరి కన్నడ 171,10,00,000, తెలుగు 85,90,00,000, హిందీ 180,65,00,000, తమిళ్ 55,15,00,000, మలయాళం 42,35,00,000. ఇక ఓవరాల్ 19 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 535,15,00,000.
ఇక 19 డేస్ ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 638 కోట్ల 50 లక్షలు. 19 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 108 కోట్ల 50 లక్షలు. ఓవరాల్ 19 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 747 కోట్లు అకార్డింగ్ టు ద ట్రేడ్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. మరి ఓవరాల్ 18 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 777 కోట్లు ప్లస్ మనకి 19th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 14 కోట్ల 90 లక్షలు. సో ఓవరాల్ 19 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 791 కోట్ల 90 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద మేకర్స్ కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 45 కోట్ల డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఓవరాల్ 19 డేస్ ఈ సినిమాకి గాను ప్రాఫిట్స్ ఏంటో లాస్ ఏంటో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 90 కోట్లకు జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా టోటల్ 19 డేస్ జర్నీలో 64 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. కానీ ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలంటే ఇంకా 27 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది. సో మీరేమంటారు ఫ్రెండ్స్? మరి ఎన్ని రోజుల్లో ఈ సినిమా మన 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి వస్తుందో కమెంట్ చేయండి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా 19 డేస్ జర్నీలో వరల్డ్ వైడ్ ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి ఒక్కసారి చూద్దాం. మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 340 కోట్లు మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. అయితే వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 342 కోట్ల ప్లస్ షేర్ అయితే మనకు వసూలు చేసుకోవాల్సి ఉంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 19 డేస్ జర్నీలో 359 కోట్ల షేర్ వసూలు చేసి 17 కోట్ల 35 లక్షల ప్రాఫిట్ లో అయితే ఈ సినిమా నిలిచి క్లీన్ హిట్ అయ్యింది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంకెన్ని కోట్ల లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి నా కమెంట్ సెక్షన్ లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.